హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మన జడిపోతలే గురు సోమసుందరం అండ్ సంజన నటరాజన్ యాక్ట్ చేస్తే లైక్ తమిళ్లో వచ్చిన లైక్ బాటిల్ రాధా అనే మూవీ రివ్యూ. సో నేనైతే ఈ మూవీ తమిళ్లో అయితే చూడడం అయితే జరిగింది. అండ్ తమిళ్ ఓటీటీ మనం చూసుకుంటే కనుక లైక్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే వచ్చింది. సో తెలుగు డబ్డ్ వర్షన్ ఉందా లేదా అని చెప్పి నాకైతే తెలియదు. సో నేనైతే తమిళ్ వర్షన్ అయితే చూడడం జరిగింది. అది కూడా ఆహా తమిళ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో చూసుకుంటే కనుక తనకైతే మ్యారేజ్ అవుతుంది. అండ్ తనకి 2 పిల్లలు అయితే ఉంటారు. అండ్ మన బేసికలీ మన హీరో చూసుకుంటే కనుక తనైతే ఒక టైల్స్ వర్క్ అనేది చేస్తుంటాడు. బట్ హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే తనైతే ఒక తాగుబోతాడు అనమాట. సో డ్రింకింగ్ హ్యాబిట్కి తనైతే అడిక్ట్ అయితే అయిపోతాడు. అడిక్ట్ అయిపోవడం వల్ల తన లైఫ్ అనేది ఎలా టర్న్ అయింది అని, తన డ్రింకింగ్ ప్రాబ్లం వల్ల తన ఫ్యామిలీ అనేది ఎలా ఎఫెక్ట్ అయింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అది ఇప్పుడు 80s 90s ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో చాలా ఎప్పటి నుంచి డ్రింకింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక ఫ్యామిలీస్ ఒక డ్రింకింగ్ వల్ల ఒక ఫ్యామిలీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మనమైతే సినిమాలో చూడాల్సిన అవసరం కాదు. రియల్ లైఫ్లో మనమైతే చాలా మందిని అయితే చూస్తుంటాము. సో లైక్ మన ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ కానీ చాలా మంది ఇలా మనమైతే చూస్తుంటాము. సో తీసుకున్న కాన్సెప్ట్ అనేది ఎప్పుడు రిలివెంట్ అని, తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది అండ్ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా అయితే బాగుంటుంది. సో ఒక లెవెల్ వరకు బాగానే ఎంగేజింగ్గా అండ్ గ్రిప్పింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ బేస్గా ఈ స్టోరీని అయితే నరేట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక సో ఒక ఎమోషనల్ బేస్లో ఈ మూవీని అయితే నరేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక గురు సోమసుందరం తను ఇంతకుముందు యాక్ట్ చేసే జోకర్ అనే మూవీ అయితే ఉంటుంది. సో తమిళ్ అయితే ఉంటుంది ఆ సినిమా. చూడండి, చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు ఆ సినిమా. సో మూవీ నేమ్ వచ్చేసి జోకర్ అండ్ సంజన నటరాజన్ అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద మూవీ వాళ్ళిద్దరు చుట్టూ అయితే జరుగుతుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఇందా చెప్పినట్టు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి ఒక లెవెల్ వరకు ఎంగేజింగ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మూవీ అయితే కొంచెం లాగ్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో కానీ అండ్ సెకండ్ హాఫ్లో కానీ. అండ్ మూవీ కూడా లైక్ ఒకే పాయింట్ మీద ఊకే తిరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఎందుకంటే లైక్ ఒక డ్రింకింగ్ వల్ల లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మనకైతే ఒక లెవెల్ వరకు కళ్ళకి కట్టినట్టయితే చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక లైక్ ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలి కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.